హలో అండి. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మొదటిసారి మురుకులు చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ ఆలోచించకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాము. మనం తీసుకునే పిండిని కలపడానికి ఈజీగా ఉండే ఒక వెడల్పుగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి. అందులో 2 కప్పుల బియ్యం పిండి, అలాగే 1 కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి. మురుకులు చేయడానికి మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం శనగపిండి తీసుకుంటే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు జల్లించుకొని పెట్టుకున్న బియ్యం పిండిలో ఒక హాఫ్ స్పూన్ కారము, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని పిండిని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని మనం దీంట్లో వేడి నీళ్ళు గానీ, ఇంకా ఏమీ ఆయిల్ కానీ వేయట్లేదండి. నార్మల్‌గా ఉన్న మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా! అవి మాత్రమే వేసి కలుపుతున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. పిండిని మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో పెట్టి ఒత్తేటప్పుడు గట్టిగా ఉందనుకోండి ఒత్తడం చాలా కష్టమైపోతుంది. అందుకే పిండిని కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. స్పూన్‌తో తీసి మనము మురుకుల గొట్టంలో పెట్టడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండంతా కలుపుకున్న తర్వాత మురుకుల గొట్టానికి కాస్త ఆయిల్ రాసి, ఈ పిండినంతా మురుకుల గొట్టంలో వేసుకొని ఒత్తడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకున్నాం కదా! పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలి. మొదటిసారి మురుకులు చేసే వాళ్ళకి ఇలా డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అందుకని నేను చూపిస్తున్న విధంగా గరిటె మీద ఒత్తుకొని దాన్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇలా గరిటె మీద ఒత్తుకొని వేయడం వల్ల చెయ్యి కాలదు. ఇంకా మీకు కూడా ఈజీగా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇంకా మనకు కావాల్సిన సైజులో అయితే చేసుకోవచ్చు. ఈ మురుకులు చేసేటప్పుడు గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. పిండి ఆయిల్‌లో వేయగానే ఆయిల్ పొంగుతుంది. అందుకని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో మాత్రమే ఇలా మురుకులు చేసుకుంటే బావుంటుంది. ఈ మురుకులని ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.